మంత్లీ ప్యాకేజ్ స్టార్ పవన్ స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. అబ్బా ఎంత మాట అంటివి సార్ పవన్ కళ్యాణ్. ఒకప్పుడు కమ్యూనిజం, తర్వాత బహుజనవాదం, ఇప్పుడు సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకొని సాగిపోతుంటే అట్లెట్లా అంటారు సారు? నెల నెల ప్యాకేజీలు తెచ్చుకున్నాడు కాబట్టి తను ప్యాకేజ్ స్టార్గా ఎదిగిందని ఎట్లా అనబుద్దయింది సారు? అసలు ఈ ప్యాకేజ్ స్టార్ కాన్సెప్ట్ ఏంటిదో ఒకసారి వివరంగా చెప్పుండ్రి. ఈ యాక్టర్స్ ఎట్లుంటారు, ప్రొడ్యూసర్ కోసం వెతుకుతుంటారు. అంటే ప్రొడ్యూసర్స్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారు. 2019 లో వితౌట్ ప్రొడ్యూసర్ పోయినాడు, ఒక సీట్ గెలవలేదు. దాని తర్వాత 2024 లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడుని వెతుకున్నాడు, కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుకున్నాడు, గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు, అక్కడ అయిపోయింది. మంత్లీ ప్యాకేజ్ స్టార్ పవన్ స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం పెద్దది, ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ని వెతుకున్నాడు. ఆయన పేరు మోడీ. ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నాడు. హాగో అట్లా మంత్లీ ప్యాకేజ్ స్టార్ అయిందట. మరి ఎందుకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి పవన్ కళ్యాణ్కు నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గున మండుతున్నదంటే, తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలల్లా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ గాజు గిలాస గుర్తు పోటీకి దిగింది. అగ్గో తెలంగాణలో దిష్టి దాకే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండి మొండాలైనాయి అని అన్నాడు. అసోంటి పార్టీ తెలంగాణలో ఎట్లా పోటీకి దిగుతుందని కోపం వచ్చిందట. అందుకే గాజు గిలాస తరపున పోటీకి దిగిన తెలంగాణ పవన్ ఫ్యాన్స్ను కూడా అరుచుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, నరదిష్టి తెలంగాణ వాళ్ళని అన్నాడు. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని మనని అందరినీ నరదిష్టి, మన కన్ను మంచి కాదన్న ఆయన పార్టీ నుంచి నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకొని. మరి అంతే కదా, తెలంగాణ వాళ్ళ కండ్లు మంచిగా కావన్న పవన్ కళ్యాణ్ జనసేన గాజు గిలాస గుర్తు మీద ఎట్లా నిలబడతారు? అభిమానం ఉంటే ఒక్క సినిమానే 4 సార్లు చూసి ఇట్లు చేయండి, కానీ తెలంగాణని తక్కువ చేసినట్టు మాట్లాడిన వాళ్ళను నెత్తిన పెట్టుకోకుండా అన్నట్టు చెప్పిండు. మరి అంతగానం తిట్టి తెలంగాణకు పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నాడంటే, తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్రోళ్ళ కన్ను మన తెలంగాణ పైన పడ్డది. మన భూముల రేట్లు ఎక్కున్నాయి, ఆంధ్ర భూముల రేట్లు తక్కున్నాయి. వాళ్ళు బెంగళూరు కర్ణాటక పోతే బతకలేరు. తెలంగాణ కోసం మనం అమాయకున్నాము. వాళ్ళు ఏమన్నా నరదిష్టాలు అన్నా కానీ మనం పడి వింటున్నాము. కాబట్టి మన దగ్గర కూర్చున్నాం. తెలంగాణ ప్రజలే దీని గురించి ఆలోచించాలని. కాబట్టి కర్రు కాల్చి వాతలు పెట్టాల్సింది ఓటర్లే, గాజు గ్లాసు చెక్కలు ముక్కలు అయ్యేటట్టు చేయాల్సింది తెలంగాణ ప్రజలే అన్నట్టు చెప్పిండు. సరే మంచిగానే ఉన్నది, కానీ తెలంగాణ సెంటిమెంట్తోని మున్సిపల్ ఎన్నికలలో ఓట్లు వేయించుకునే ఉపాయాలు వేయకుండా కాంగ్రెస్ సర్కార్ పబ్లిక్ చేస్తానన్న 6 గ్యారెంటీలు అమలయ్యేటట్టు చూడుండ్రి. సీఎం రేవంత్ రెడ్డి సార్కు ఎప్పటికీ గుర్తు చేసి ఎన్నికలలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే పని చేయండి సార్లు అని అడుగుతున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.